మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నారా? మీ స్కాన్‌లో ఉమ్ము నీరు తక్కువగా ఉందని కానీ, లేకపోతే ఎక్కువగా ఉందని కానీ ఏమన్నా మీ డాక్టర్ చెప్పారా? సో, ఉమ్ము నీరు తక్కువగా ఉంటే వాటర్ తాగమని కంపల్సరీ చెప్తామండి. మీరు రొటీన్‌గా తీసుకునే వాటర్ ఇంటేక్ కన్నా వాటర్ ఇంటేక్ కొద్దిగా పెంచాలి. అలా అని ఉమ్ము నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ ఇంటేక్ తగ్గించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే బాడీకి హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు సమ్మర్ చాలా ఎండగా ఉన్నప్పుడు మదర్ డీహైడ్రేషన్‌కి వెళ్తే కిడ్నీ ఫెయిల్యూర్స్ రావడము, మెంటల్‌గా స్టేటస్ దెబ్బతినటము, బాడీ అంతా వీక్ అయి డీహైడ్రేషన్‌లోకి వెళ్ళటము, ఇలాంటివి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ డెవలప్ అవ్వడం ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి. సో, ఉమ్ము నీరు ఎక్కువగా ఉంది అంటే వాటర్ తక్కువ తీసుకోవాలనేది అస్సలు వాస్తవం కాదు. బట్ ఉమ్ము నీరు తక్కువగా ఉన్నప్పుడు హైడ్రేషన్‌ని మెయింటైన్ చేయమని చెప్తాం. సో, వాటర్ ఇంటేక్ పెంచాలి. కోకోనట్ వాటర్ గానీ, వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటిల్లో వాటర్ ఇంటేక్ బావుండి మదర్ హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు బేబీలో ఉమ్ము నీరు ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకానీ ఎక్కువగా ఉంటే వాటర్ తక్కువ తీసుకోవాలనే కాన్సెప్ట్ అయితే అస్సలు లేదు. నేను మీ డాక్టర్ భావన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, భావన హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.